వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, వివేక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కదా, ఇందులో మీకు తెలియందేముంది పిన్ని? వివేక్ తో పాటు జాను కూడా మెడిసిన్స్ తీసుకుంటుంది కదా మిత్రా. మేమిద్దరం కలిసి కోర్స్ ఫినిష్ చేయాలని జాను జాను ఎంతసేపు దాని కొంగు పట్టుకుని తిరుగుతాడే కాని పిల్లలు మాత్రం పుట్టరు. అంత తలరాత. ఎందుకు అంతలా బాధపడతారు పిన్ని? వాళ్ళకి పెళ్ళై ఎన్ని రోజులైందని? వాళ్ళు ఇంకా చిన్నవాళ్లే కదా, కాస్త ఓపిక పట్టండి, పిల్లలు పుడతారు. నీకే మిత్రా, లక్ష్మి ఓ కొడుకుని కంది, నువ్వో కూతుర్ని పెంచుకుంటున్నావు. మీ అమ్మ నాన్న ఆ పిల్లలతో ఆడుతూ పాడుతూ హాయిగా ఉన్నారు. అలా నా మనవడు మనవరాలతో ఆడుకోవాలని నాకు ఉంటుంది కదా. ఎవరి బాధ వాళ్లకే అర్థం అవుతుంది.